రామాయణం లక్షల సంవత్సరాల క్రితం అయితే, మన ఆది శంకరాచార్యుల వారు 2000 సంవత్సరాల క్రితం లాంటిది. మరి అక్కడ ఈ రిలేషన్ ఏంటి? వేదవ్యాసుడి రిలేషన్ మళ్ళీ రావటం ఏంటి? అంటే వేదవ్యాసుడు ద్వాపరయుగం నాటివాడు. హ్మ్. అంటే కృష్ణావతారం కాలం. ఓహ్! ఓకే. ఓకే. అంటే మన లెక్క ప్రకారం 5000 ఏళ్ల ప్రాచీనత. హ్మ్. ఆ తర్వాత ఆయన అంతకాలం ఉండడంలో పెద్ద ఇదే ఉంది. వాళ్ళ పనులు ఉన్నంత కాలం ఉంటారు. అందులోని వ్యాస మహర్షి వంటి వారు వాళ్ళ ఇష్టం. అంటే అంటే ఆయన గాదు. హ్మ్. ఆయన లాంటి వాళ్ళు. అంటే లేదా ఆ తరం. అంటే మీకు ప్రతి మహాయుగంలోనూ వ్యాసులు మారుతూ ఉంటారు హ్మ్. కదా! హ్మ్. హ్మ్. అప్పటి వ్యాసుడు వేరు. ఈ వ్యాసుడు ద్వాపర యుగాంతం. హ్మ్. అంటే కృష్ణావతార సమయంలో వచ్చినటువంటి వ్యాసుడు. ఆయన ఉండి శంకరుల కాలానికి మళ్ళీ వచ్చి శంకరులకు కనిపించి బ్రహ్మసూత్రానికి భాష్యం రాయమని ఆదేశం. హ్మ్. వ్యాస మహర్షి రచించిన బ్రహ్మసూత్రాలు. సూత్రాలు అంటే చిన్న చిన్న ఫార్ములాస్ ఉంటాయి. చాలా చిన్నవి. హ్మ్. దాన్ని విస్తృతిగా చెప్తే కానీ అర్థం కావు. అవన్నీ శంకరులు మళ్ళీ భాష్య రచన చేశారు. వారు రచించినటువంటి ప్రస్థానత్రయంలో శంకరాచార్యులవి బ్రహ్మసూత్ర భాష్యం ఒకటి. ఓహ్! ఆ విధంగా వ్యాస మహర్షి చెప్పాలంటే అసలు నేను మీకు మళ్ళీ ఇంకోసారి మాట్లాడినప్పుడు చెప్తా. ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ఏమిటి అని ఒక హాఫ్ అన్ అవర్ చెప్పచ్చు. తప్పకుండా. అంత గొప్పవారు మాట్లాడిన ఆయన. సో, ఎలా పొందుకున్నారు మరి? వరం దగ్గరికి వచ్చేసరికండి వ్యాస మహర్షి నువ్వు చిరంజీవిగా ఉండాలి అని మహావిష్ణువే వరం ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. ఆ! కృష్ణ పరమాత్మ ఇచ్చినట్లుగా కూడా మనకు కొన్ని సందర్భాల్లో కనిపిస్తోంది. తల్లి ఇచ్చినట్లుగా కూడా కొన్ని సందర్భాల్లో మనకు కనిపిస్తోంది. హ్మ్. మనకి పూర్వకాలంలో అందరూ ఇవ్వగలరు. భీష్ముడికి తండ్రి ఇస్తాడు వరణం, ఇచ్ఛా మరణం అని చెప్పేసి. ఆ విధంగా ఆయన చేసినటువంటి గొప్ప పనులు ఇంకా ఎక్కువ కాలం పాటు చేస్తూ ఉండాలి అనేటటువంటి దీంతో ఆయనకు ఇచ్చారు. వ్యాస మహర్షికి చిరంజీవిత్వం ఉండడం విషయంలో నాకేం పెద్దగా అద్భుతం ఏం లేదు. ఎందుకు అనంటే మహర్షులు చెప్పకపోయినా చిరంజీవులే. ఎందుకంటే వాళ్ళు వేల ఏళ్ళు వాళ్ళు ఉంటారు ఎప్పుడూ కూడా. హ్మ్. వీళ్ళందరూ వేరు, మహర్షి వేరు. హ్మ్. మహర్షి ఎప్పుడు అలా తపస్సులో ఉన్నవాళ్ళు ఎన్ని లక్షల ఏళ్ళైనా జీవించుంటారు. కావున ఆయనకి చిరంజీవిత్వం ఒకరు ఇవ్వడం అనేటటువంటిది కానీ, ఆయనకి చిరంజీవిత్వం ఇవ్వడం వల్ల ఆయన గొప్పదనం మనకి కొత్తగా చెప్పేది ఏం లేదండి. నెక్స్ట్ మిగిలింది ఎవరి గురించి? మనకి బలి చక్రవర్తి అయిపోయాడు, వ్యాసుడు అయిపోయాడు, హనుమంతుడు అయిపోయాడు, విభీషణుడు చూడండి. హ్మ్. విభీషణుడు విషయానికి వచ్చేసరికి ఆయన అన్నగారు రాక్షసుడు, రాక్షస వంశంలో పుట్టాడు విభీషణుడు. మొదటి నుండే విభీషణుడికి చిరంజీవిత్వం ఉన్నట్లుగా ఉంది. హ్మ్. వీళ్ళ ముగ్గురు కలిసి తపస్సు చేస్తారు. రావణాసురుడు, అలాగే కుంభకర్ణుడు, విభీషణుడు హ్మ్. ముగ్గురు కలిసే తపస్సు చేస్తారు బ్రహ్మదేవుడి కోసం. బ్రహ్మదేవుడు ముగ్గురికి ప్రత్యక్షం అవుతాడు. కానీ వీళ్ళు కోరుకునే కోరికలే వేరువేరుగా ఉంటాయి. హ్మ్. రావణాసురుడు ఇంకా మనకి తెలియదు ఏముంది, ఇష్టానుసారం అన్ని కోరుతాడు. కుంభకర్ణుడేమో నిద్ర కోరుకుంటాడు. విభీషణుడు ధర్మబద్ధమైన జీవనాన్ని కోరుకుంటాడు. హుహు. అందువల్ల జీవితాంతము కూడా ధర్మబద్ధంగానే ఉంటాడు. ఇప్పుడు కోరుకోవాలన్నా మనసులో ధర్మం ఉండాలి కదా. హ్మ్. అలా కోరుకుంటాడు. కోరుకున్న తర్వాత రామరావణ యుద్ధం, రాముడికి సహాయం చేయడం, సీతాదేవిని గౌరవించడం, పరిరక్షించడం ఇవన్నీ కలిగినటువంటి సందర్భంలో రాముడే ఇచ్చినట్లుగా చెబుతారు. హ్మ్. విభీషణుడికి రాముడే వరం ఇచ్చాడు, నువ్వు చిరంజీవిగా నువ్వు లంకను పాలిస్తావు అని అంటారన్నమాట అండి. ఓకే. లంకాధిపతిగా. అసలు విభీషణుడు కూడా చాలా గొప్ప వ్యక్తి, మామూలు వ్యక్తి కాదు. అయితే విభీషణుడు ఎంతకాలం పాటు చిరంజీవి అనేది తెలియదు. ఆయన అమరుడు అని ఏం చెప్పినట్టు లేదు. ఆయన కూడా చిరంజీవే. హ్మ్. కావున విభీషణుడికి రాముడు వరం ఇచ్చినట్లుగా నేను ఒక చోట ఎక్కడో చదివాను. ఉందండి. ఆ విధంగా పరిపాలన చేసుకుంటూ ఉండమన్నాడు. ఆ తర్వాత కృపాచార్యుడు, హ్మ్. కృపాచార్యుడికి కృష్ణుడే ఇస్తాడు వరం. అంటే ద్రోణాచార్యుడు మరణించిన తర్వాత అశ్వత్థామే సరిగ్గా ఉంటే అశ్వత్థామే వీళ్ళకి రాజగురువు అయ్యేవాడు. హ్మ్. వీళ్ళందరినీ కూడా పాండవుల్ని అపాండవీయం చేద్దాం అనుకున్నాడు, అశ్వత్థామ నాశనం చేద్దాం అనుకున్నాడు. నువ్వు ఏం చేయాలనుకున్నా కూడా నేను జరగనివ్వను, నువ్వు చూస్తూ ఉండగానే కృపాచార్యుడి యొక్క సంరక్షణలో, కృపాచార్యుడి యొక్క శిష్యరికంలో వీళ్ళు పాండు వంశస్థులు తయారవుతారు చూడు, క్షత్రియులు చక్రవర్తులుగా అని కృష్ణుడు చెబుతూ, అప్పుడు కృపాచార్యుడికి కొంతకాలం పాటు చిరంజీవిత్వం ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. ఆయన ఎక్కువ కాలం ఉన్నట్టుగా లేదు. 500 ఏళ్ళు 1000 ఏళ్ళు అంత మటుకే ఉన్నట్లుగా నేను అనుకుంటూ ఉన్నాను. ఓకే. ఆ తర్వాత పరశురాముడి దగ్గరికి వచ్చేసరికి ఆయన తపస్సు చేసినప్పుడు ఆయనకి పరమశివుడే చిరంజీవిత్వం ఇచ్చినట్లుగా ఉందండి. ఎందుకంటే పరశురాముడి యొక్క తపస్సంతా పరమశివుడిని ఉద్దేశించి, పైగా ఆయన చేసినటువంటి పని చాలా గొప్ప పనులు చేశాడు. ఆయన 21 సార్లు మొత్తం భూమిని దండెత్తడం, చక్రవర్తులందరినీ కూడా ఆయన సమూలంగా ఆయన నాశనం చేయడం. ఆయన బ్రాహ్మణుడు మామూలుగా.
బ్రాహ్మణులు ఈ విధంగా యుద్ధాలు చేయరు. తండ్రిని అన్యాయంగా చంపాడు ఒక క్షత్రియుడు అని ఆయన క్షత్రియుల మీద ఆయన ఒక దీనితో శపథం చేసి ఆయన యుద్ధం చేస్తాడు. అధర్మవర్తనులైన క్షత్రియులనే సంహరిస్తాడు. ఎవరు పెడితే వాళ్ళని చంపడం. 21 సార్లు ఆ విధంగా దండెత్తుతాడు. మొత్తం భూమండలం ఆయన వశం అయిపోతుంది. పరశురాముడి విషయంలో మనకు ఒక గొప్ప సందేశం ఉంటుంది. మొత్తం భూమండలం ఆయనదే. ఏ విధంగా అయితే బలి చక్రవర్తిది మొత్తం అని ఇందాక అనుకున్నాం, మొత్తం ఆయనదే. ఆయన ఇష్టం. పరశురాముడు కూర్చుని రాజుగా రాజ్యం ఏలచ్చు. ఆయన రాజ్యం ఏలాలనుకోలేదు. అంటే వీళ్ళు ఏదో బ్రాహ్మణులు అందరినీ తొక్కేశారు, అన్నీ తిన్నారంటారు చూసారా. పరశురాముడు మరి రాజ్యం చేయాలి కదా. మొత్తం పవర్ వచ్చింది ఆయనకి. పవర్ వచ్చింది, ఆయనకి పవర్ ఉంది. ఎవరు వచ్చినా కూడా ఈయన ఎవడు జయించలేడు. ఎంతకాలమైనా ఆయన రాజుగా ఉండొచ్చు. భోగాలు ఆయన ఇష్టం. కానీ ఆయన సింహాసనం ఎక్కాలనుకోలేదు. ఆయన ఏం చేశాడు, మొత్తం ఆలోచించిన తర్వాత బ్రాహ్మణుడు అయ్యుండి నేను ఎంత హింస చేశాను, ఇదంతా కూడా పాపం, నాకు ఇదంతా వద్దు, ఇది భూమి అని ఆయన అనుకుని, అంటే ఆయనకు వచ్చిన భావన అది పాపమా కాదా అనే తర్వాత ఆ భావనతో ఆయన మొత్తం భూమండలాన్ని దానం ఇచ్చేద్దాం అనుకుంటాడు. దానం ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు సప్త ఋషులు వస్తారు. సప్త ఋషుల్లో అగ్రజుడు పెద్ద ఆయన కశ్యపుడు. కశ్యప మహర్షికి పరశురాముడు మొత్తం భూమిని ధారాదత్తం చేసేస్తాడు. ధారాదత్తం చేసేసిన తర్వాత కశ్యప మహర్షి మహర్షులందరూ కలిసి ఒక రాజుని మళ్ళీ తీసుకుని వచ్చి ఆ రాజుకి వీళ్ళు మళ్ళీ పట్టాభిషేకం చేసి మొత్తం ఆ రాజుకి ఇప్పుడు ఇక్కడ పరశురాముడు రాజ్యం చేయలేదు, మరి సప్త ఋషులకి ఇస్తే వాళ్ళు చేయాలి కదా. పోనీ ఎంత మొత్తం పవర్ ఇచ్చారని చెప్పి వాళ్ళు మాకు వద్దనుకున్నారు. వీళ్ళిద్దరూ కలిసి చక్కగా ఏం చేశారయ్యారంటే ఒక రాజునే కూర్చోబెట్టారు. ఎవరుండాలో వాళ్ళే ఉండాలి. ఆ విధంగా పరశురాముడు సమూలంగా అధర్మవర్తనమైనటువంటి క్షత్రియుల్ని చాలామందిని ఆయన సంహరించి ధర్మస్థాపన చేశాడు. ఆయనకి పరమశివుడికి తపస్సు చేసినప్పుడే పరమశివుడు వరం ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. బంగారు గొడ్డలతో పాటుగా చిరంజీవిత్వం కూడా ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. అంటే ఆయన మరి యుద్ధంలో 21 మంది మీద ఆయన మరి 21 సార్లు దండెత్తినప్పుడు ఈయన యుద్ధంలో మరణించకూడదు కదా. అందుకని పరమశివుడు చేత వరాన్ని పొందాడు ఆయన ముందే. ఈ బంగారు గొడ్డలతో నువ్వు యుద్ధం చేయి, నిన్ను ఎవడు చంపలేడు అని. దాంతో ఇంకా ఆయన ఆ విధంగా ఆయన చిరంజీవిత్వంతో ఆయన ఉండిపోయాడు అన్నమాట అండి. మార్కండేయుడు చెట్టు చివర అధాష్టమం అని అంటారు. మార్కండేయుడు మనందరికీ తెలిసినటువంటి కథ. ఆయన తండ్రి మృకండు మహర్షి. బిడ్డ పుట్టగానే నారద మహర్షి వచ్చి నీ బిడ్డకి 16 ఏళ్ళ ఆయుష్ అని చెప్పడం, అయ్యో అని చెప్పేసి ఆయన బాధపడడం. ఆ తర్వాత బిడ్డకి పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశింపజేయడం, నారదుడే ఉపదేశింపజేయడం. పంచాక్షరి మహామంత్రాన్ని ఆయన అలాగ జపం చేస్తూ తపస్సు చేశాడు ఆయన. దాంతో పరమశివుడు ప్రత్యక్షమయ్యి ఆయనకి చిరంజీవిత్వం ఇచ్చేశాడు. మనకి తమిళనాడులో ఒక దేవస్థానం ఉందండి, తిరుక్కడయూర్ అంటారు. అక్కడ మృత్యుంజయ దేవస్థానం. అక్కడ వాళ్ళు కథ చెప్తారు. ఏమిటి కథ అంటే అది స్థల పురాణం. స్థల పురాణాలు కూడా చాలా గొప్పవి. ఆ స్థల పురాణం ఏమిటి అని అంటే ఈ విధంగా మార్కండేయుడికి ఆయుష్ అయిపోయింది, 16 ఏళ్ళు అయిపోయింది. యముడు వస్తాడు మార్కండేయుడిని తీసుకెళ్ళిపోవడానికి. అంటే సహజంగా దూతల్ని పంపిస్తాడు. మహాత్ములు అన్నప్పుడు యముడే స్వయంగా వస్తూ ఉంటాడు. యముడే తీసుకెళ్ళడానికి వస్తాడు. వచ్చినప్పుడు మార్కండేయుడు ఏం చేస్తాడు, అప్పటికే శివుడు పూజ చేసుకుంటూ ఉంటాడు. శివలింగాన్ని కౌగిలించుకున్నప్పుడు ఈయన లేదు నువ్వు రా నేను నిన్ను తీసుకెళ్తాను అన్నప్పుడు ఈయన ఎప్పటికీ వినడు. ఇంకా ఎప్పటికీ కూడా వినని సందర్భంలో ఇంకా వేరే మార్గం లేక యముడు పాశాన్ని శివలింగం మీదకి వేస్తాడు. అంటే శివలింగంతో సహా ఆయన మార్కండేయుడిని తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధపడినటువంటి సందర్భంలో అప్పుడు శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యి యముడిని సంహరించినటువంటి ఒక ప్లేసు అది అని అక్కడ ఉన్నటువంటి. అందుకే ఆయనకి కాల సంహారమూర్తి అని పేరు. యముణ్ణి చంపేశాడని, యముణ్ణి చంపి మరీ మార్కండేయుడిని ఆయన కాపాడి ఆయనకి పూర్తిగా చిరంజీవిత్వాన్ని ఇచ్చాడు అని మనకు అక్కడ ఉంటుంది. మరి ఇందాకే మీరు దేవతలందరూ కూడా అమరులు అన్నారు, మరి యముడు మరి చనిపోవడం ఏమిటండి అని అంటే అక్కడ చనిపోవడం కాదు, యముణ్ణి నిర్వీర్యం చేశాడు అని అక్కడ మనకి పురాణాలు చెబుతూ, అంటే బలహీనుణ్ణి చేశాడు. బలహీనుణ్ణి చేసి మార్కండేయుడికి ఏకంగా 7 కల్పాల పాటు ఆయన జీవించేట్టుగా చిరంజీవిత్వం ఇచ్చారన్నమాట అండి. 7 కల్పాలు అని అంటే కొన్ని వేల సంవత్సరాలు. మొన్న ఎప్పుడో లెక్క వేసినప్పుడు 3000 కోట్ల సంవత్సరాలు వచ్చినట్టు గుర్తు. అన్నీ
సంవత్సరాల పాటు ఆయన జీవిస్తాడు అని ఆయనకున్నటువంటి చిరంజీవి కథ అండి. గురుగారు ఇంకా నా క్వశ్చన్స్ అయితే చాలా ఉన్నాయి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టుంది. ఫైనల్గా ఇంకో క్వశ్చన్ అడుగుదామన్నా ఇతిహాసాలు కాబట్టి పురాణాలు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చాలా పెద్దగా ఉంటుంది. జస్ట్ క్వశ్చన్ అడిగి ఆపేస్తాను నేను, ఆన్సర్ మీరు చెప్పక్కర్లా, నెక్స్ట్ దాంట్లో అడుగుదాం. దానికంటే ముందు ఇంత చిన్న వయసులో మీరు పడ్డ శ్రమ, టైం, మీరు వీక్షించినటువంటి సమయాలు ఈ పురాణాల మీద, ఇతిహాసాల మీద, వేదాల మీద నిజంగా ఇంత టైం కేటాయించి ఇంత జ్ఞానాన్ని మీరు నింపుకొని మీ గురువులకు కానీ లేదా మీ సహచరులకి చెప్పాలి, లేదు మన ఆడియన్స్కి, మన ప్రజలకి, హిందూ ప్రజలకి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? మనకి పురాణాల్లో ఒక వాక్యం ఉంటుందండి, ఏదైనా ఒక విద్య నేర్చుకోవడానికి 4 దశలు ఉంటాయి. ఆ 4 దశలో కూడా ఎక్స్ప్లెనేషను నేను మీకు మళ్ళీ చేస్తానులేండి. ఇందులో ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర ఉంటుందండి. ముఖ్యంగా మా బిడ్డ ఈ విధంగా తయారవ్వాలి అని తల్లిదండ్రులు ఎంత గట్టిగా కోరుకుంటే అంత గట్టిగా అది ఫలిస్తుంది. అందున కూడా ముఖ్యంగా తల్లి, కన్న తల్లి ఎంత గట్టిగా కోరుకుంటే అంత ఫాస్ట్గా అది ప్రాసెస్ అవుతుంది. ఆ తర్వాత తండ్రి. కావున తల్లిదండ్రులు కోరుకోవాలి మా బిడ్డ ఎలా ఉండాలి అనేటటువంటిది. మా అమ్మగారు చాలా ముఖ్యంగా ఆవిడ చిన్నప్పటి నుండి ఆవిడ చేసినటువంటి ఆవిడ యొక్క తపస్సు, ఆవిడ యొక్క ఆశీస్సులు ఇవన్నీ కూడా నా మీద ఉన్నాయి అని నేను ఎప్పుడు నమ్ముతాను. ఎందుకంటే ఆవిడ ఎప్పటికీ కూడా తెల్లవారుజామున ఆవిడ 4 గంటలకు లేస్తారు. అందరికీ తెలుసు, ఏజ్ పెద్ద ఏజ్ ఏం కాదు, 53 ఎంతో ఉంటుంది. ఉదయాన్నే 4 గంటలకు లేస్తే ఆవిడ 9 వరకు ఆవిడ పూజ అదంతా కూడా ఆవిడదే అవుతూ ఉంటుంది. అలాగే మా నాన్నగారు కూడా ఆయన కూడా ఎప్పుడు అవసరమో అప్పుడు వారి సహకారం వారు అందిస్తూ ఉంటారు. తల్లి యొక్క పరిశ్రమ ఎక్కువగా ఉంటుంది అనేది నా యొక్క విశ్వాసం. ఆ తరువాత గురువు చాలా ముఖ్యం. చాలా మనం చదువు చెప్పడం, మనకు చదువు చెప్పేటటువంటి గురువు, శిష్యుడు సందేహం అడుగుతాడు. ఒక సందేహం అడిగితే ఇందాక బుద్ధుడిని శిష్యుడు చెప్పమని అడిగితే ఒక వాక్యం చెప్పి ఊరుకున్నాడు. ఆయన స్ట్రాటజీ అది తప్పేం కదా, ఇంకోసారి అడిగితే చెబుదాం, అడగనేది చెప్పకూడదు విద్య అని. అందువల్ల గురువుని మనం అడుగుతూ ఉన్నప్పుడు నాకు దొరికినటువంటి గురువులు కూడా చాలా గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. అడిగినంత మటుకు చెప్పి ఊరుకోకుండా ఆయన చాలా మాకు, అంటే ఒక గురువే కాదు, 5-6 గురువుల వద్ద నేను నేర్చుకున్నాను. వాళ్ళంతా కూడా అదే విధంగా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత ఇంకా సహచరులు వాళ్ళు వీళ్ళు అంతా కూడా అనేక భాగాలు ఉన్నాయి. విద్యార్జనకు ఉన్నటువంటి 4 దశల గురించి నేను మీకు మళ్ళీ చెబుతాను. కావున ఏమిటి అని అంటే, చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు మా పిల్లడు ఎలా ఎదగాలి అని కోరుకుంటే అలాగే ఎదుగుతారు అనేది తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకుంటే చాలు. గురువులు ఒక విద్యార్థి జీవితం మన చేతిలో ఉంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గురువులు చదువులు చెప్పాలి. ఈ విధంగా చెబితే కనుక అంతా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. గురుగారు, ఫైనల్గా మీ వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా బిజినెస్ గురించో, రేపటి ఫ్యామిలీ గురించో, లేకపోతే ఇంకో ఉన్నతమైన స్థానం గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీ సమయం మొత్తం ఆధ్యాత్మికంగానే ఎక్కువగా కేంద్రీకృతం చేసి మీ టైంని ఇచ్చారు. ఇంత సమయాన్ని, ఇంత టైంని ఇచ్చారు కదా, మీ జీవిత ఆశయం ఏంటి గురుగారు? ఏం లేదండి, ఎప్పటికైనా వేద భాష్యం రాయాలి అనేది నా యొక్క జీవితాశయంగా పెట్టుకున్నాను. అంటే ముఖ్యంగా అధ్యయనం చేసినటువంటి, చదువుకున్న ఋగ్వేదానికి భాష్యం రాయాలి అనేది. ఈ లోపల అంటే ఋగ్వేద భాష్యానికి కొంచెం వామప్ అంటారు చూసారు, ఆ వామప్ లాగా కొన్ని గ్రంథాలకి వ్యాఖ్యానం చేయాలి అని నేను అనుకున్నాను. అందులో ముఖ్యంగా రామాయణానికి, సంపూర్ణ రామాయణానికి వ్యాఖ్యానం చేయాలి అని ఉంది నాకు. కావున రామాయణము మరియు వేదం ఈ రెండిటికి వ్యాఖ్యానం చేయడమే నా యొక్క జీవిత లక్ష్యంగా నేను అనుకున్నాను అనమాట. వేదానికి అర్థం రాయడం అంటే చాలామంది ఏదో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ చూసి, లేకపోతే ఏదో ఎడాపెడా రాసేయడం కాదు. చాలామంది మార్కెట్లో పుస్తకాలు దొరుకుతున్నాయి, అలా కాదు, దానికి చాలా పద్ధతి ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి నా వయస్సు, అనుభవం చాలదు. నేను 13 ఏళ్ళగా నేను అధ్యాపనంలోనే ఉన్నప్పటికీ కూడా సరిపోదు. ఇంకొక 30 ఏళ్ల పరిశ్రమ కావాలి కనీసం. ఆ తరువాత వేదానికి యథాతథ భాష్యం రాయాలి అని, ఈ లోపల రామాయణానికి వ్యాఖ్యానం చేయాలి అని అన్నమాట. చాలా గొప్ప ఆశయం గురుగారు. సరిపోతానో లేదో అని ఇందాక అన్నట్టే
మీ జీవిత ఆశయం ఖచ్చితంగా సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఇచ్చిన టైం మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే నిజంగా సారీ చెప్తూ ఏమీ లేదండి. మీలాంటి వాళ్ళు అడగడం కూడా చాలా గొప్ప విషయం. అడిగితేనే ఏదైనా మనం చెప్పగలం. అడగకుండా మనం ఇప్పుడంటే అడిగేవాడిలోనూ విషయం ఉండాలి. చెప్పేవాడిలో ఉన్న విషయాన్ని బయటికి తీసేది అడిగేవాడిలో ఉంటుంది. కావున అది మీ గొప్పదనం కూడా అని నేను గట్టిగా నమ్ముతూ ఉన్నాను. మిమ్మల్ని కూడా నేను ప్రశంసిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. రామాయణాన్ని ప్రస్తుతం మీరు చెప్పాలనుకునే విధానాలు ఇంకా చాలా బాగా జనాలకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందాక ఫైనల్ క్వశ్చన్ అడిగి వదిలేద్దాం అనుకున్నాం కదా గురుగారిని. సో ఆ క్వశ్చన్ అడిగేద్దాం. రాముడు పట్టాభిషేకానికి వస్తాడు గురుగారు. అంటే అరణ్యం అంతా ముగించుకున్న తర్వాత, అంటే దాన్ని ఏమంటారు, మన వనవాసం అంతా పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత పట్టాభిషేకానికి ప్రిపేర్ అయ్యి వస్తాడు. వన్స్ రాజు రాజ్య పీఠాన్ని అధిష్ఠించిన తర్వాత ఎక్కడ కూడా, అంటే నా తెలివి తక్కువతనమో లేకపోతే ఏంటో నాకు తెలియదు, అది మీరే చెప్పాలి, ఆంజనేయ స్వామికి అక్కడ మంత్రి పదవి ఇచ్చినట్టు కానీ, లేదు ఆయనకి సైన్యాధిపతిగా లాగా ఇవ్వటం కానీ, లేదు ఆయనకి ఏదో ఒక పోస్ట్ లేదు అన్నట్టుగా అనిపించింది. దాని గురించి మీరు ఏం చెప్తారు? నేను దానికి మంచి ఒక లాజికల్ ఆన్సర్ నేను మీకు ఇస్తానండి. డన్. సో స్టే ట్యూన్ సిగ్నేచర్ స్టూడియోస్. గురుగారు సంతోషాన్ని పేరు పెట్టుకున్నారు. గురుగారు ఇచ్చినటువంటి ప్రతి చిక్కుముడి ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది అని ముందు స్టే ట్యూన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. జై శ్రీరామ్.